బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేవు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కండువా కప్పుకోవడానికి నీకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించినందుకు, మా ఇంటికి రా నేనే కండువా కప్తాని ఆహ్వానించినందుకు ఆ రకంగా తన కార్యకర్తలని పంపించి అక్కడ వీరంగం సృష్టిస్తున్నారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. మా ప్రతినిధి లివిల్ అక్కడి నుంచి మరింత సమాచారం ఉంది. సార్ లివిల్, మనం చూస్తున్నాం చాలా విధ్వంసం, చాలా వీరంగం సృష్టిస్తున్నారు అక్కడ. సో పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారా? పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? లెవెల్ రాజేష్, ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరికపూడి గాంధీ అనుచరులు ఒక వీరంగం సృష్టిస్తున్నారు. టమాటాలు కోడిగుడ్లు తీసుకొచ్చి రాళ్లతో పాటు ఆయన పూల బొకేలు కూడా కౌశిక ఇంటిపై విశేషణ ప్రతిఘటించింది. పూర్తిగా పోలీసులు వైఫల్యం చెందారని చెప్పొచ్చు. అరికపూడి గాంధీ అనుచరులు ఒక గుండాలలో వివరిస్తున్న, కనీసం పట్టించుకున్న పరిస్థితిగా పేర్కొలేదు. కానీ కౌశిక అనుచరులను మాట బీఆర్ఎస్ మాత్రం ఎక్కడ అంచవేస్తే అదే గాంధీకి సంబంధించిన అంచనా ఎవరిని కూడా పట్టించుకోలేదు. పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారనేది మన ప్రధానంగా అర్థమవుతుంది. ఇలా కౌశికాన్ని సాధారణంగా స్వాగతిస్తాం. ఏదైతే స్వాగతించే కాకుండా ఇవాళ కౌశికానికి సంబంధించి ఇవాళ మేము మంగళారతులు పట్టి స్వాగతిస్తాము. మేము అన్నం పెట్టి మేము సాధించే సిద్ధంగా ఉన్నప్పటికీ మంగళారతులు పట్టుకొని ఇలా మహిళా శ్రేణులు అంటే వరిగున్నా కానీ వాళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా ఉండగల కాంగ్రెస్ కు సంబంధించిన అల్లరి మోసాలని చెప్పుకోవచ్చు. అంటే మీరు గాంధీ గుండాలని చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ బీఆర్ఎస్ చెప్తున్నాయి. ఇవాళ ఏదైతే అంతకుడు గాంధీకి సంబంధించిన అనుచరులు వీరంగా సృష్టించారు, వారంతా కూడా భయభ్రాంతులు గురించే విధంగా చేశారు. ఇక్కడ ఒక విన్యాసకు సంబంధించి డిగ్రీగా చాలా విన్యాసం వీళ్ళందరినీ డిస్టర్బ్ చేసే విధంగా వాళ్ళ దగ్గర వివరించే ఫీజు కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం భయభ్రాంతులు గురి చేసే విధంగా ఇవాళ కౌశిక ధ్వంసం చేశారని చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఒక గుండాలు వివరించినా కూడా వీళ్ళు పట్టించుకున్నారంటే ఇవాళ ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొమ్ముగా చెప్పుకోవచ్చు. వాళ్ళకు పెద్ద పెద్ద పోలీసులు నిమ్మకు నిలిచినట్టు వేరిస్తే తీరిక మనకు ప్రధానంగా అర్థమవుతుంది. వాళ్ళ ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాత్రం మనకి వాళ్ళ పబ్లిక్ లో వారు పోలీసులు స్టేట్మెంట్ పెట్టారు. అదే కౌశిక ఎందుకు పెట్టారంటే 100 మంది పోలీసులు పెట్టి అడ్డుకున్నారు. కానీ వాళ్ళ మనం అద్దాల మధ్య పగల మధ్య పరిస్థితి రాళ్ళగాం చేశారు. కౌశిక ఇంటికి ధ్వంసం చేశారు. కౌశికని పైన పూల బోస అయితే దాడి చేశారు. కౌశికని కుటుంబ సభ్యులు కూడా ఇవాళ దాడి చేసే పరిస్థితి అనిపిస్తుంది. కమిషన్ కూడా అయితే పట్టించిన పాపన ఇవ్వలేదు. ఈ నిజంగా అడిగిన వారి మహిళలు చూడకుండా మహిళపై దాడి చేసిన పరిస్థితి అనిపిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ నూతన విధంగా వేయించిన పూర్తిగా విమర్శనం చెప్పేసి కూడా వాళ్ళ కౌశిక హెచ్చరిస్తున్నారు. వాళ్ళకి చాలా మంది కూడా గాయాలైనాయి, చాలా మంది జబ్బలు అయినాయి. ఇవాళ అరికపూడి గాంధీకి సంబంధించి అనుచరులు ఈ విధంగా వేయిస్తుంటే పోలీసులు ఎంత విధంగా కనీసం పట్టిస్తున్నాను. నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను బయటకు వెళ్తానంటే నన్ను వేలాది మంది 100 మంది పోలీసులు పెట్టి అడ్డుకున్నారు. కానీ నన్ను వాళ్ళు అల్లరి అల్లరి చేస్తుంటే ఎందుకు పట్టించుకోవద్దని చెప్పేసి కూడా ఇవంతా చెప్పినప్పుడు ఉదయం నుంచి కూడా సవాల్ నడుతున్నాయి. పోలీసులు చాలా భారీగా మోహరించాలి. ఇక్కడ సరిపోయినంత పోలీస్ ఫోర్స్ లేదా? ఎందుకు వాళ్ళు అంతగా చొచ్చుకొచ్చారు? ఎందుకు గేట్లు ఇట్లా ఎక్కుతుంటే వాళ్ళు పోలీసులు ఏం చేశారు? గేట్లు ధ్వంసం చేసుకుని లోపలికి వస్తుంటే ఏం చేశారు? వాళ్ళు ఏకంగా టమాటాలు గుడ్లు రాళ్లతోటి మొత్తం మనం చూస్తున్నాం అద్దాలు ఎట్లా ధ్వంసం చేశారు. అవన్నీ చేస్తుంటే పోలీస్ ఫోర్స్ సరిపోలేదా, ఆపలేదా? ఎందుకు వాళ్ళు చూస్తూ ఉండిపోయారా? ఏం జరిగింది అక్కడ? అయితే కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి శాంతియుతంగా పోతానంటే మాత్రం 100 మందిని పెట్టారు. 100 మందితో కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యే, ఆయన అధికార ప్రయత్నం చేశారు. కానీ అదే అరికపూడి గాంధీ అంశంలో అరికపూడి గాంధీ వస్తానంటే మాత్రం కనీసం కూడా పోలీసులు పెట్టలేదు. కనీసం కూడా పట్టించిన పాపాలు పోలేదు. ఇవాళ వారు తీరు చూస్తే అర్థమవుతుంది వారు ఏ విధంగా రౌడీజం చేయబోతున్నారు, ఏ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేయబోతున్నారు అనేది నాకు అర్థమవుతుంది. ఇలా కౌశిక్ రెడ్డికి సంబంధించిన అడ్డాలు పూర్తిగా ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డి ఇంట్లో దాచడమే కాకుండా ఇలా కౌశిక్ రెడ్డికి సంబంధించిన వారిని మాత్రమే పోలీసులు నివారిస్తున్నారు తప్ప అరికపూడి గదికి సంబంధించిన వారు ఎవరిని కూడా నివారించట్లేదు. పూర్తిగా పోలీసుల వైఫల్యంతో ఈ దాడి జరిగిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా పోలీసులు ప్రభుత్వం ఏదైతే అధికార పార్టీలో ఉన్న ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేకి వంట వాడుతున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఆయన నియోజకవర్గానికి వస్తుంది. ఆయన నియోజకవర్గానికి వస్తుంది కాబట్టి ఆయన ప్రధానంగా కూడా ఇవాళ ఈ సిచ్యువేషన్ కనిపిస్తే తీరైతే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అక్కడ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద డైరెక్ట్ గా రాయి విసిరేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆయన త్రుటిలో తప్పించుకున్నారు, లేకపోతే అది కళ్ళు మొహానికి తాకేది ఆ రాయి. అంటే అంత రాళ్ళు, అంత టమాటాలు, కోడిగుడ్లు పట్టుకొని అంత ప్లాన్గా వస్తున్నా కూడా పోలీసులు అది గమనించలేకపోయారా? కార్యకర్తల చేతిలో చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఇంటికి రాకుండా అడ్డుకోలేకపోవడం గల కారణాలు ఏంటి? ఎందుకు పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారు అక్కడ?
అంటే పోలీసులు కావాలనే చేసినట్టుంది. పోలీసులు కూడా కార్యకర్తల వ్యవహరిస్తున్న తీరు మనం ఇటీవల చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కొత్తగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇటీవల చాలా సార్లు మనం చూసాము. ఎమ్మెల్యేలకు కార్యకర్తల కానిస్టేబుల్